మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదిన వందనాలు చెల్లించుకుంటూ ప్రతిదినము ఇటు రీతిగా వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి ఈ దినపు వాగ్దానము, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వలన. 1 కొరింథీయులు 11:28. దేవాదేవుడు మరి ఇక్కడ మనకి ఏం రాయబడిందంటే, ప్రతి మనుష్యుడు తను తాను మనంగా పరీక్షించుకోవాలి. మన యథార్థవంతులు అని మన యథార్థత ఉందా లేదని పరీక్షించుకోవాలి. మనకి ఏ దోషం లేకుండా పరీక్షించుకోవాలని. అందుకే గలతీలు 6:4 ప్రతి వాడును తాను పనిని పరీక్షించి చూసుకోవాలి. అప్పుడు ఇతరులని బట్టి కాక తన బట్టి అతన్ని అతిశయం కలుగును. ప్రతివాడు తాను చేసిన ప్రతి పనిని పరీక్షించుకోవాలి. మనం చేసే ప్రతి పని అది దేవునికి ఇష్టమా, దేవుని చిత్తమా కాదా అని మనం పరీక్ష చేసుకోవాలి ప్రతిదినము. అప్పుడు ఇతరులు బట్టి కాక ఎదటి వ్యక్తిని బట్టి కాదు, అతను ఎలా చేస్తాను నేను ఇలా చేస్తాను అనుకోకూడదు. ఎదటి వ్యక్తి మన గురించి మనం అతిశయించుకోవాలి. అయ్యా నేను ఇలా ఉంటున్నాను ప్రభు అని. ఎదటి వ్యక్తి గురించి మనం ఆలోచించుకో, మన గురించి మనం బట్టి మనం అతిశయించుకోవాలి. మన దేవుని బట్టి మనం అతిశయించుకోవాలి. ఆయన గురించి మనం గర్వపడాలి. నిన్ను బట్టి నేను ఎంత యథార్థం ప్రభు నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి ఆయన బట్టి గర్వపడాలి మనం. ఎందుకంటే అనేక మంది లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనం పిలిచి మనల్ని ఏర్పాటు చేసుకుని తన కృపలో మనం రక్షించబడి దేవాదేవునికి ఏం చేయాలి, మనం అతిశయించుకోవాలి. మనం పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకుని మన యథార్థతను దేవుని మనం కనపరచుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మన చూడండి, 2 కొరింథీయులు 13:5 కూడా అన్నాడు, మీరు విశ్వాసం గలవారు ఉన్నారు లేదు మీరు శోధించుకొని చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని యేసుక్రీస్తు మీరు ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగురా. చూడండి, మీరు విశ్వాసం గల ఉన్నారు లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనండి, మీరు పరీక్షించుకోమంటున్నాడు దేవుడు. అంటే విశ్వాసంలో కూడా మనం పరీక్ష చేసుకోవాలి. మన విశ్వాసం ఎలా ఉంది, అవిశ్వాసం ఉందా విశ్వాసం, మనం చేసిన ప్రార్థన దేవుడు జవాబిస్తున్నాడు లేదని మనం పరీక్ష చేసుకోమని ప్రభు అంటున్నాడు. కాబట్టి మనం ప్రతి మనిషి తనను తాను పరీక్ష చేసుకోవాలి. ప్రతి దినము పరీక్ష చేసుకోవాలి. ప్రతిరోజు కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే మన యథార్థతను, మన విశ్వాసాన్ని, మన పరిశుద్ధతని మనం కాచుకోవాలి. కాబట్టి దేవుడు మరి ఈ వాగ్దాన్ని బట్టి మీరు ప్రార్థన చేయండి. మనం పరీక్షించుకుంటూ అనే దినం దేవుని ఆత్మీయతలో ఎదిగి దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకున్న కృప దేవాదేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తా. మీరు కూడా తల్ల వంచి నాతో ఏకీభవించండి. ప్రార్థన. జీవాధిపతి యేసు ప్రభువా పరిశుద్ధుడా, కృప గలవాడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినం దయచేస్తున్నందుకు వందనాలు. ఈ దినమంతా నీ కృపలో భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై కుమ్మరించు. నీ ఆత్మకార్యాలు జరగాలి, నీ మహిమ కార్యాలు జరగాలి. సహాయం దృష్టిలో సాతాండు గలిబిలి ఆటంకాలు లేకుండా అందరితో సమాధానపరచండి. మా చేతి పని మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకీది అందరితో సమాధానం, శాంతిని దయచేసి నెమ్మది దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు మాకున్న పని భారం ఒత్తిడి తీసండి. మా యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దయచి ఇచ్చిన జీతం అర్థం కాకుండా మా కష్టార్జితం మీరు తినలేగా మీరు సహాయం చేయండి. అయ్యా, ఏ కుటుంబంలో తాగుడు, పేకడని, వ్యసనం, దూరపడిన అప్పులు, బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రభావం. ఎవరైనా బలహీనంగా బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. ఏ సునాలు ముట్టి స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీయూలో పెట్టి ముట్టండి, స్వస్థపరచండి. గర్భాలు తెరండి. గర్భాలు ఇచ్చిన నార్మల్ ఇచ్చిన సహాయం చేయండి ప్రభా. ఎవరు కుమార్తె తల్లిదండ్రులు లోబడే కృప దయచేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మీరే సహాయం చేసి దీవించి ప్రభా. మీకు భద్రపరచమని తండ్రి నాయన. అయ్యా, ఆత్మీయతలు అనేక మంది బలపరిచే కృప మా అందరికీ దయచేసి మిమ్మల్ని గ్రహింపరిచి దినమంతా మా చేతి పనులు, మమ్మల్ని, మా దేశాన్ని అయ్యా దీవించి ఆశ్రయించి కృప చెప్పింది. మీకు మహిమకరంగా జీవించి కృప దాచండి. మీ సాక్షి నిలబెట్టుకుని మమ్మల్ని పరీక్షించిన కృప మాకు దాచండి. మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన గాక. వందనాలు. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.